హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు ఆదివారం కదండి, షాప్ లేదు, ఇంటి దగ్గరే ఉన్నాను అనమాట. గోరింటాకు పెట్టుకోవాలనిపించింది. అందులో ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదండి. ఆషాఢ మాసంలో గోరింటాకు అనేది పెట్టుకోవడం ఆడవాళ్ళకి చాలా ఇష్టం. ఎందుకంటే దాని గురించి ఒక చిన్న కథ అయితే నాకు తెలిసిన కథ మీకు చెప్పాలనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంట ఆకండి. కాలక్రమేణా గోరింటాకుగా పిలవడం జరుగుతుంది. ఈ గౌరీ ఇంట ఆకుగా పేరు ఎలా వచ్చిందంటే, గోరింటాకు పుట్టు వెనకాల ఒక చిన్న ఇతిహాస కథ అయితే ఉంది. అదేంటంటే, గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడుకునే సమయంలో రజస్వల అయిందట. ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఒక మొక్కగా ఉద్భవించిందట. అది చూడగానే చెలికత్తెలు భయంతో పర్వతరాజు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి విషయం అనేది తెలియజేస్తారట. పర్వతరాజు వచ్చి చూసేసరికి ఆ చెట్టు పెద్దదై ఉంటుందట. ఆ చెట్టు పర్వతరాజుతో ఇలా పలికిందట. ఏమని? పర్వతరాజా, రుద్రాంశతో జన్మించినటువంటి నా వల్ల ఏదైనా ఉపయోగం ఉందా ఈ లోకంలో? ఎందుకు నాకు ఇక్కడ ఉద్భవం అనేది జరిగింది అని అడగగా, ఈ భూలోకంలో స్త్రీలు సౌభాగ్యంతో ఉండాలంటే గోరింటాకు పెట్టుకుంటారు అని, ఈ స్త్రీల సౌభాగ్యానికి ప్రసిద్ధి చెందితే ఆకుగా నువ్వు పిలువబడతావని ఈ గోరింట చెట్టుకు వరమిస్తారట పర్వతరాజు. ఇంత పవిత్రమైన ఈ గోరింటాకును ఆషాఢ మాసంలో ఎందుకు ధరిస్తారు అంటే, ఆషాఢ మాసంలో ఈ గోరింటాకును ధరించడం వల్ల ఆడపిల్లలకు అలంకారంతో పాటు మంచి లక్షణాలు ఉన్నటువంటి భర్త వస్తాడని, అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల సౌభాగ్యంతో జీవిస్తారని పెద్దలు చెప్తూ ఉంటారనమాట. అందుకని ఆ గోరింటాకు చెట్టు ఉద్భవించినటువంటి కారణాన్ని పర్వతరాజు తెలియజేస్తూ, అలాగే ఇంకా స్త్రీలందరూ అలంకరణతో పాటు సౌభాగ్యం కోసం కూడా ఈ గోరింటాకును అనేది పెట్టుకుంటారు. నువ్వు ఇలాగా ఈ భూలోకంలో నిలిచిపోతావనేసి వరం ఇచ్చాడట. అందుకే మన పెద్దవాళ్ళు ఎక్కువగా ఆషాఢ మాసం రాగానే, అరే పిల్లలు అందరూ గోరింటాకు పెట్టుకుంటారా ఆడపిల్లలందరని హడావిడి చేస్తూ ఉంటారనమాట. వీలున్నన్నిసార్లు గోరింటాకు పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇదేనండి గోరింటాకు ఆషాఢ మాసంలో ధరించడం మనం వెనుక ఉన్నటువంటి అంతరార్థం. ఇకపోతే గోరింటాకు బాగా పండాలని నేనైతే విశ్వ ప్రయత్నాలు చేస్తానన్నమాట. నిమ్మకాయ పిండడం, అలాగే పెరుగు వేయడం. చిన్నప్పుడైతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడ అప్పుడు పాకలు కదండి, తాటాకి ఇళ్ళు కదా, మొత్తం 3 ఇళ్ళ సూరు వేయాలని, అలాగే వక్క వేయాలని, కాసు సున్నం అంటారు కదండి, పానులతో వాడతారు, అది కూడా వేయాలని, పెరుగు నిమ్మరసం కాకుండా కాకిబొడ్డు, అలాగే 3 ఇళ్ళ ఆకన్నాను కదా నేను, అలాగా వేసి వాటి కోసం ఊరంతా తిరిగి తెగ హడావిడి చేసేవాళ్ళం ఈ గోరింటాకు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడైతే. కానీ ఇప్పుడైతే అంత టైము లేదు, అలాగే ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు కదండి. ఇంకా నేనైతే పెరుగు నిమ్మకాయ వేసి గోరింటాకు అయితే పట్టేశాను. నాతో పాటు సాయి గోల్ చేస్తుంది అనమాట. ఆంటీకి ఎలా పెట్టావో నాకు అలానే పెట్టాను, గోల్ చేస్తుంది వాళ్ళ అమ్మని. ఇంకా నేనైతే ఏం డిజైన్స్ పెట్టుకోనరా, ఇలాగా చుక్క పెట్టేసుకొని గొడుగులు అయితే పెట్టేసుకుంటా అని చెప్తున్నాను అనమాట సాయికి. తర్వాత ఇంకా మౌనిక కూడా ఎప్పుడు గోరింటాకు పట్టినా సరే నన్నైతే మర్చిపోకుండా గుర్తు చేసుకొని మరి నా కోసం కొంచెం ఉంచుద్దండి. చాలా మంచి అమ్మాయి అనమాట. ఇక్కడ ఈ రోడ్లో నేను ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండే అమ్మాయి ఎవరంటే మౌనికనే. సో ఇంకా నేను హెమ్మింగ్ చేస్తుందని చెప్పాను కదండి, బ్లౌజులు అర్జెంట్ ఉన్నప్పుడు కూడా కొంచెం చూడండి, చిన్నపిల్లలు ఇంకా వాళ్ళ అక్క ఉందనమాట, సాయి వాళ్ళ అక్క. ఇంత చిన్నపిల్లలైనా సరే పని చూసుకొని నాకైతే హెమ్మింగ్ విషయంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మౌనిక. ఇలాగా ఇంక అందరం కలిసి ఎప్పుడు గోరింటాకు పెట్టినా సరే మేమందరం కలిసి గోరింటాకు పెట్టుకుంటూ ఉంటాము. నేను విడి రోజులు కూడా ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాను. కానీ ఇప్పుడు ఆషాఢ మాసం ప్రత్యేకత ఏంటి అంటే, చెప్పాను కదండి ఈ చిన్న పురాణ కథ ప్రకారం, అలాగే మా అమ్మ చెప్తూ ఉండేదనమాట. ఆషాఢ మాసంలో ఎక్కువ గోరింటాకు పెట్టుకుంటే, గోరింటాకు బాగా పండితే ఎక్కువ సౌభాగ్యం కలుగుతుంది ఆడపిల్లలకి అనేసి. ఇంకా నేనైతే గోరింటాకు పోగానే గోరింటాకు పెట్టుకుంటూనే ఉంటాను. ఆషాఢ మాసంలో అయితే సీజన్ స్టార్ట్ అవ్వగానే ఒకసారి, ఎండింగ్లో ఒకసారి పెట్టుకుంటాను అనమాట. నాకైతే చాలా ఇష్టం గోరింటాకు పెట్టుకోవడం. మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు, ప్రతి వీడియోలో నా చేతికి గోరింటాకు అయితే ఉంటుంది. కోన్స్ అలాంటివి అయితే నేను ఇష్టపడినండి, ఎక్కువ ఇలాగా ఆకు రుబ్బి పెట్టుకోవడానికి ఇష్టపడతాను. అలాగే కాళ్ళకి చేతులకి గోరింటాకు పెట్టుకున్న 2 డేస్ మాత్రం ఏం పని చేయకుండా గోరింటాకు పోతుందేమోనని ధ్యాసంతా గోరింటాకు మీద పెడతా ఉంటాను అనమాట. చాలా ఇష్టం నాకు గోరింటాకు అంటే. అందుకని మౌనిక కూడా ఎప్పుడు వాళ్ళ పిల్లల కోసం కానీ తన కోసం కానీ రుబ్బుకుంటే నా కోసం అయితే కొంచెం ఉంచుద్ది అనమాట. అందులో నాకు మిషన్ వర్క్ చేస్తాను కదండి, ఇంకా సైంటిఫిక్గా కూడా ఓవర్ హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే బాడీలకి గోరింటాకు పెట్టుకుంటే కాస్త చలవ చేస్తుందట.
అందుకని నేను ఎక్కువ గోరింటాకు ప్రిపరేషన్ ఇస్తానండి, గోరింటాకు ఎక్కువ పెట్టుకుంటాను. అలాగే ఇంకా ఈ సైంటిఫిక్ రీజన్తో పాటు ఇంకొకటి కూడా ఉందండి. నేను ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను, అది చాలా వైరల్ అయింది. ఈ గోరింటాకు అనేది మనం పెట్టుకున్న తర్వాత కొంచెం మిగిలితే ఆ గిన్నెలో అనేది వాటర్ వేసేసి మనం వెండి వస్తువులు ఉంటాయి కదండి, ఇప్పుడు నా చేతికి ఉంది కదా రింగ్, అలానే కాళ్ళకు పట్టీలు ఉన్నాయి కదా, అలాగా పట్టీలు, మా బాబుకి చైను బ్రేస్లెట్ ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఇలాగా ఆ వెండి సామాన్లన్నీ కూడా ఆ గోరింటాకు ఉన్నటువంటి వాటర్లో ఒక నైట్ అంతా ఉంచేసి, అంటే నానబెట్టేసి నైట్ అంతా ఆ గోరింటాకు వాటర్లో ఉంచేసి మార్నింగ్ కొంచెం సర్ఫ్ కానీ సబ్బు కానీ తీసుకొని వేస్ట్ టూత్ బ్రష్ పెట్టి మనం రుద్దేస్తే చాలా అంటే చాలా వైట్గా వస్తాయండి, కొత్త వాటిలాగా మెరుస్తాయి అన్నమాట. సో అది కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట ఈ వీడియోలో. నేనైతే ఇలాగ కాళ్ళకి చేతులకి గొడుగులాగా మొత్తం పెట్టేసుకుంటానండి, షూస్ వేసుకున్నట్టు మొత్తం పెట్టేసుకుంటాను. ఇక ఆ 1 అవర్ మాత్రం ఇంట్లో పనులేం పట్టుకోకుండా మంచిగా ఓ పక్కనైతే కూర్చొని అది పండిన తర్వాత అది ఎర్రగా పండితే ప్రశాంతంగా ఉంటాను అనమాట. కొంచెం బాగా పండకపోయినా సరే అసలు అనీజీగా అనిపిస్తుంది, నా మనసుకి ఎందుకో బాధ అనిపిస్తుంది. ఎప్పుడు మ్యాక్సిమం బాగా పండుతుంది, ఎప్పుడన్నా ఒక్కసారి పండకపోతే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అట్లాగా. అయితే ఇలాగా గోరింటాకు కూడా అండి మెన్సెస్ టైంలో అయితే పెట్టుకోకూడదు, నాకు తెలిసినంత వరకు పీరియడ్ టైంలో గోరింటాకు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక కథ చెప్పాను కదా, ఆ కథ ప్రకారం ఏంటంటే సౌభాగ్యం కోసం ధరించే ఒక పవిత్రమైనటువంటి ఇది కాబట్టి గోరింటాకు మనం పీరియడ్స్ టైంలో అనేది పెట్టుకోవడం కరెక్ట్ కాదు. సో తెలిసిన వాళ్ళు అయితే పెట్టుకోరు, తెలియని వాళ్ళు ఎవరైనా పెట్టుకొని ఉంటే ఇప్పుడైతే తెలుసుకున్న తర్వాత పెట్టుకోవడం అయితే మానేయండి ప్లీజ్. ఎందుకంటే ఆ సౌభాగ్యానికి సంబంధించిన విషయం. అలాగే మనం కుంకుమ, కాటుక ఇవి కూడా మనం పీరియడ్స్ టైంలో వాడం కదా, అలాగే ఇది కూడా ఒక అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ఆకు కాబట్టి పీరియడ్ టైంలో పెట్టుకోకుండా ఉండడమే చాలా మంచిది. సో ఏదైతే ఏమండి, నేనైతే గోరింటాకు పెట్టేసుకున్న కాళ్ళకి చేతులకి, అలాగే రెండో చేతికి కూడా మౌన్గా పెట్టేస్తుంది అనమాట. ప్రతిసారి అంతేనండి, నా వీడియోస్లో మీరు చూడొచ్చు 2 చేతులకి గోరింటాకు ఉంటుంది. నేను ఒక చేతికి పెట్టుకున్న తర్వాత మౌన్గా అయితే రెండో చేతికి పెడుతుంది ప్రతిసారి కూడా. ఎంత పనున్నా కానీ నేను కాల్ చేసి అరే గోరింటాకు పెట్టాలరా అంటే ఎంత పనున్నా పాప నా కోసం వదులుకొని అయితే వచ్చేసి గోరింటాకు అయితే పెట్టి వెళ్తూ ఉంటుందన్నమాట. అంత ఇష్టం నేనంటే మౌనికాకి. అయితే నాకైతే గోరింటాకు చాలా బాగా పండిద్దండి, రెడ్డిష్గా వస్తుంది అనమాట. సో 1 అవర్ అయిపోయింది నేను పెట్టుకొని, ఇంకా క్లైమేట్ చేంజ్ అయిపోయిందండి, వర్షం వచ్చేలా ఉంది. సో ఇంట్లో పనులు ఉన్నాయనేసి నేను ఇంకా గోరింటాకు కడిగేస్తున్నా. కడిగేది కూడా మీరు చూడొచ్చు. అలాగే 1 అవర్ తర్వాత గోరింటాకు రివీల్ చేస్తున్నాను. చూడండి ఎంత రెడ్డిష్గా వస్తుందో, బాగా పండుతుందండి నాకు ఎప్పుడు గోరింటాకు. అంటే దాని అర్థం మా వారు చాలా మంచివారు అనమాట. సో ఎప్పుడైనా పండకపోతే వెంటనే నేను అనేస్తూ ఉంటాను అనమాట సరదాగా, బాబా ఈసారి నాకు గోరింటాకు బాగా పండలేదు, నువ్వు మారిపోయినట్టున్నావు అని సరదాగా ఏడిపిస్తూ ఉంటాను అనమాట మా వారిని. చూడండి నేను కాళ్ళకు కూడా పెట్టుకున్నాను కదా షూస్ లాగా, ఇంకా రెడ్డిష్గా వచ్చేసింది అనమాట. అయితే గోరింటాకు పెట్టుకున్నాక ఒక 10 నిమిషాల వరకు అలా వదిలేసేయాలండి. 10 నిమిషాల తర్వాత మనం ఆయిల్ అనేది ఒక డ్రాప్ అప్లై చేస్తే మంచి కలర్ అనేది వస్తుంది. ఎందుకంటే వెంటనే తడి మీద అయితే ఆయిల్ అనేది అప్లై చేయొద్దు. అలాగే కొంచెం చర్మం అనేది ఇప్పటి వరకు గోరింటాకు అలాగా మన బాడీకి అంటుండటం వల్ల కూలింగ్ ఉండడం వల్ల ముడతలుగా పడినట్టు ఉంటుందన్నమాట. వెంటనే అనేది మనం ఆయిల్ అప్లై చేయొద్దు. కొంచెం ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే, కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే మనం కర్రీస్లో వాడుకుంటాం కదండి సన్ఫ్లవర్ కానీ అలాగా శనగ నూనె కానీ ఒక డ్రాప్ అనేది వేసుకొని ఒకసారి జస్ట్ మసాజ్లా చేసేసుకొని చూసుకుంటే మంచి రెడ్డిష్గా వస్తుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నాను నేను. నాకైతే బాగా పండింది గోరింటాకు. అలాగే కాళ్ళకు కూడా బాగా రెడ్డిష్గా వచ్చిందండి. ఇలాగే మీకు ఈ గోరింటాకు కథ గురించి తెలియని వాళ్ళైతే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇప్పటివరకు మన ఛానల్ చూడని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ అయితే ఇస్తారని నేను కోరుకుంటున్నాను. చూడండి ఎంత రెడ్డిష్గా పండిందో. సో మా వారైతే హ్యాండ్స్ మళ్ళీ ఒకసారి చూపించి కూర్చొని అంటున్నారు. సో నేనైతే చూపిస్తున్నాను. నాకైతే బాగా చలవ చేస్తుందండి, గోరింటాకు ఎక్కువ ఇష్టపడతాను అనమాట. మీరు కూడా ఓవర్ హీట్ ఉన్నవాళ్ళు గోరింటాకు ఎక్కువ ప్రిఫర్ చేయండి, ఓవర్ హీట్ అనేది తగ్గిపోతుంది. చూడండి ఎంత బాగా పండిందో. నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.